హలో గైస్, ఈ వీడియోలో మీకు సోలో లెవెలింగ్ ఎపిసోడ్ 1 తెలుగు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వబోతున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇలాంటి వీడియోలు ఇంకెన్నో వస్తాయి. ప్లీజ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓపెన్ చేస్తే 3 సంవత్సరాల క్రితం ఒక ఐలాండ్లో చాలామంది ఫైటింగ్ చేస్తూ ఉంటారు. ఈ ఐలాండ్లో హంటర్స్ అందరూ కలిసి యాంట్ లాగా ఉండే మాన్స్టర్స్తో ఫైట్ చేస్తారు. కానీ అప్పుడు యాంట్స్ మాత్రం వీళ్ళని అటాక్ చేస్తాయి. అప్పుడు చాలా గుంపు మీద యాంట్లు వచ్చేస్తే వీళ్ళు అందరూ ఓడిపోతారు. అప్పుడే ఒక పవర్ఫుల్ హంటర్ వచ్చి వీళ్ళందరినీ కాపాడి వాళ్ళని హీల్ చేస్తే, ఇంకా ఒక రకమైన వేరే యాంట్స్ వస్తే, ఇంకా ఈ ఎస్ ర్యాంక్ హంటర్ ఏమో చాలా పవర్ వాడి వాటిని ఫైట్ చేస్తాడు. సీన్ కట్ అయితే వేరే ఐలాండ్లో వేరే దగ్గరికి చూపిస్తుంది. ఇక్కడ వేరే గ్రూప్లో కూడా ఎస్ ర్యాంక్ హంటర్ ఫైట్ చేస్తారు. ఇంకా సీన్ కట్ ఇక్కడ గేట్స్ చూపిస్తారు. ఆ గేట్స్ ద్వారా వెళ్తే అక్కడ మాన్స్టర్స్ ఉంటాయి. ఆ మాన్స్టర్స్ని హంటర్స్ ఫైట్ చేస్తారు. అందరికన్నా వీకెస్ట్ హంటర్ మన సాంగ్ జిన్వు. ఈ హంటర్స్లో అందరికన్నా పవర్ఫుల్ ఎస్ ర్యాంక్ హంటర్స్ అని ఉంటారు. ఇప్పుడే సోలో లెవెలింగ్ అని టైటిల్ పడుతుంది. దాని తర్వాత 3 సంవత్సరాల క్రితంకి, అంటే ప్రెజెంట్ డే అప్పటికి మనము వెళ్తాం. యాక్చువల్గా మన హీరో కొరియాలో నివసిస్తూ ఉంటాడు. అక్కడ మన హీరో సాంగ్ జిన్వు ఒక రైడ్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తాడు. అక్కడ అందరూ తనను వెక్కిరిస్తారు, ఎందుకంటే తను ఈ ర్యాంక్ వీకెస్ట్ హంటర్ అని. అప్పుడు వాళ్ళందరూ కలిసి డంజన్లోకి వెళ్తారు. ఇక్కడ ఈ మ్యాజిక్ స్టోన్స్ వాడితే మ్యాజిక్ స్టోన్స్ డంజన్లో కలెక్ట్ చేసి వాళ్ళు వెపన్స్ తయారు చేస్తారు. మన హీరో వీక్ కాబట్టి తను ఇంజ్యూర్ అయితే హీలర్ వచ్చి తనని హీల్ చేస్తుంది. ఈ మ్యాజిక్ స్టోన్స్ చాలా కష్టంగా దొరుకుతాయి. వాటితో వెపన్స్ తయారు చేస్తారు. ఇక్కడ డంజన్లో వాళ్ళు బాస్ని చంపేశారు అనుకొని ఉంటే అప్పుడే అక్కడ పిలిచి ఇక్కడ వేరే రూట్ ఉందని చూపిస్తాడు. అప్పుడే వాళ్ళకి డబుల్ డంజన్ అని అర్థమవుతుంది. వాళ్ళందరూ కలిసి ఇంకా మ్యాజిక్ స్టోన్స్ తెచ్చుకోవాలని లోపలికి వెళ్తారు. అక్కడ డబుల్ డంజన్లో ఒక పెద్ద గేట్ ఉంటుంది. ఆ గేట్ని తెరిచిన వెంటనే చాలా పెద్ద స్టాచ్యూస్ కనిపిస్తాయి. అవి చాలా పెద్దగా ఉంటాయి. అన్నిటికన్నా పెద్దది ఇప్పుడు స్క్రీన్లో కనిపిస్తున్న స్టాచ్యూ. దాని పక్కన ఈ స్టాచ్యూ ఉంటుంది. మన హీరో వాళ్ళకి ఏంటి అర్థం కాకపోతే అప్పుడే సాంగ్ జిన్వు ఇంకా హీలర్ ఒక స్టాచ్యూ ఐస్ కదలడం చూస్తారు. అప్పుడే డోర్ క్లోజ్ అయిపోతుంది. ఆ క్రూలో ఒకడు వెళ్ళిపోదామని చూస్తే ఒక స్టాచ్యూ వచ్చి వాడిని చంపేస్తుంది. ఇది చూసి వీళ్ళందరూ జడిసిన లోపే ఆ పెద్ద స్టాచ్యూ ఐస్ నుంచి ఒక పెద్ద రేస్ లాగా వచ్చి వీళ్ళందరినీ చంపడానికి చూస్తుంది. అందులో కొంతమంది చనిపోయారు. ఇప్పుడు వీళ్ళందరూ జడిసిపోతున్నారు. సాంగ్ జిన్వు చాలా జడిసిపోతే సాంగ్ జిన్వు కొద్దిగా అర్థమవుతుంది. ఇక్కడితో ఎపిసోడ్ 1 ఎండ్ అయిపోయింది. ఎపిసోడ్ 2 టైటిల్ ఏమో ఇఫ్ ఐ హ్యాడ్ వన్ మోర్ ఛాన్స్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియో ఎపిసోడ్ 2 కూడా త్వరలోనే రాబోతుంది. బాయ్ గైస్.